సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. విధ్వంసం, అప్పుల పాలైన తెలంగాణలో 31,000 కోట్ల రుణమాఫీ ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. 1,50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన ఎలా అవుతుందని, అక్బరుద్దీన్ ఓవైసీకి 300 కోట్లు ఎలా ఇస్తామని అడిగారు. శాసనసభలో ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడడం బాధాకరమన్నారు. నిజాం గురించి అసెంబ్లీలో గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి నిజాం ప్రభువు ప్రజలను వేధించిన విషయాలు తెలియవా అంటూ ప్రశ్నించారు వెంకటరమణారెడ్డి. పరిస్థితి వస్తే ఇవాళ మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు 1,50,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే చెప్తారో అదే అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 1,50,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 1,50,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన. ఇది బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్న మాట్లాడతాడు నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు, మూసీ నది చేసిండు, అట్లాగే హుస్సేన్ సాగర్ కట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.